బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9 ఎంతో ఆసక్తికరంగా ప్రారంభమైంది. అయితే మిగతా సీజన్‌లతో గనక గమనించినట్లయితే ఈ సీజన్‌లో ఒక ప్రత్యేకత ఉంది అని సీజన్ ప్రారంభం కాక ముందు నుంచే రకరకాల ప్రోమోస్‌తోనూ, రకరకాల ట్రైలర్స్‌తోనూ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిలో అంచనాలను పెంచేసింది. ఏంటబ్బా! ఈసారి ఈ సీజన్‌లో అంత ప్రత్యేకత ఏముందో అని అందరూ ఎదురు చూసినవైన. సరిగ్గా అందరూ ఊహలని, అంచనాలను మించిపోయే విధంగా ఈసారి 'బిగ్ బాస్' హౌస్ సెటప్ కూడా చాలా కలర్‌ఫుల్‌గా, చాలా డిఫరెంట్‌గా ఉండడం, దాంతో పాటు కొత్త థీమ్‌తో, కొత్త కాన్సెప్ట్‌తో రావడం. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే సీజన్ 9 ఈసారి మునుపెన్నడూ లేని విధంగా ఒకేసారి 6 కామనర్స్‌ని కూడా ఇంట్లోకి కంటెస్టెంట్స్‌గా తీసుకోవడం జరిగింది. అలా ఈ 9 సీజన్‌లో 9 మంది సెలబ్రిటీస్‌గా, 6 సామాన్యులుగా మొత్తానికి వీళ్ళందరూ కలిసి హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఇక హౌస్‌లోకి అడుగుపెట్టిన వీళ్ళకి కామనర్స్‌కి ఒక ఇల్లయితే, సెలబ్రిటీస్‌కి ఇంకొక ఇల్లు. ఇక అక్కడి నుంచే అలా మొదటి రోజు నుండే 'బిగ్ బాస్' తన గేమ్‌ని స్టార్ట్ చేసేసాడు. అలా హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్‌కి మొదటి రోజు నుండి ఎవరికి సంబంధించిన వాళ్ళకి టాస్కులు ఇవ్వడం, ఆ టాస్కులను చేస్తూ మధ్యలో మాట్లాడుకోవడం, తిట్టుకోవడం, ఏడవడం ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ని డే 1 నుంచి ఎవరికి తోచిన రేంజ్‌లో వాళ్ళు కంటెస్టెంట్స్ చూస్తున్న ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసే విధంగా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలా మొత్తానికి మొదటి రోజు నుండే అందరూ గట్టిగా డిసైడ్ అయిపోయారా? రణరంగం అన్నారు కాబట్టి రణరంగం సృష్టించాలా అన్నట్లుగా ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే హౌస్‌లోకి వచ్చిన కంటెస్టెంట్స్‌కి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు రకరకాలుగా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9లో సెలబ్రిటీ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి మొదటి రోజు నుండి తనదైన ఆటతో, స్ట్రాటజీతో ఇప్పుడు ఏడిపిస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న సీరియల్ యాక్ట్రెస్ తనూజ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎవరి తనూజ? ఈవిడ జీవితంలో ఏర్పడ్డ సంఘటనలు ఏంటి? ఎందుకు ఈవిడ 'బిగ్ బాస్' హౌస్‌లోకి రావాలనుకుంది? హౌస్‌లోకి వచ్చిన ఈమెకి ప్రతి రోజుకి ఎంత రెమ్యునరేషన్ పే చేస్తున్నారో తెలుసా? అంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే సీరియల్ యాక్ట్రెస్ తనూజ పూర్తి పేరు తనూజ పుట్టుస్వామి. పుట్టి పెరిగిందంతా కర్ణాటకలోనే. ఈమె తండ్రి ఓ సాధారణ ఉద్యోగి. మధ్యతరగతి కుటుంబానికి చెందింది తనుజ. ఈమెకి అక్క అనూజ, చెల్లెలు పూజ ఉన్నారు. అక్క అనూజ లాయర్‌గా, చెల్లెలు ఇంజినీరింగ్ చదువుతోంది. ఇక తనూజకి మాత్రం చిన్నప్పటి నుంచి అంటే స్కూల్‌కి వెళ్ళే రోజుల నుంచే ఎలాగైనా యాక్ట్రెస్ అవ్వాలన్నది తన కోరిక. కానీ తన కోరికని తన ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా తన తండ్రి ఎప్పుడూ సపోర్ట్ చేయలేదట. మధ్యతరగతి కుటుంబం అవ్వడం, అందులోనూ ముగ్గురు ఆడపిల్లలు అవ్వడంతో ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగు పెడటం మన వల్ల కాదు. సినిమాలు, హీరోయిన్‌లు అనేవి మన కుటుంబానికి పడవు అని తన తండ్రి ఎప్పుడూ చెప్పుకొచ్చేవారట. కాకపోతే డిగ్రీ వరకు చదువుకున్న తనూజకి మాత్రం మొదటి నుంచి కూడా హీరోయిన్ అవ్వాలని, ఫ్యాషన్ రంగంలోకి కూడా అడుగు పెట్టాలని మోడల్‌గా కోర్స్‌ని కూడా కంప్లీట్ చేసి ఎన్నో కమర్షియల్ యాడ్స్‌లోను, అంతేకాకుండా ఎన్నో ఫ్యాషన్ షోస్‌లో కూడా పాల్గొంటూ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలోనే తన తండ్రికి, ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినప్పటికీ తన ప్యాషన్‌ని కెరియర్‌గా తీసుకొని ఎలాగైనా సరే దాంట్లో రాణించాలి అని కెరియర్‌ని ప్రారంభించిన తనూజకి మొదట్లో ఎన్నో ఇబ్బందులు కూడా పడిందట. కాకపోతే తాను చేసిన ఫోటో షూట్స్ కావచ్చు, తాను పాల్గొన్న ఫ్యాషన్ షోస్‌ని చూసిన చాలామంది తనూజకి సినిమాల్లో అవకాశం ఇస్తామని రావడంతో మొట్టమొదటిసారిగా కన్నడ సినిమా రంగంలోకి ఓ హారర్ మూవీతో అడుగుపెట్టింది. ఆ సినిమాలోని లీడ్ యాక్ట్రెస్‌గా తన నటన కన్నడ ప్రేక్షకులని బాగా అలరించింది. ఇక ఆ తర్వాత కన్నడలో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్‌లో కూడా నటిస్తూ రావడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే తనూజని చూసిన మన తెలుగు సీరియల్ డైరెక్టర్లు మొట్టమొదటిసారిగా తెలుగు సీరియల్స్‌లో కూడా నటించే అవకాశం ఇవ్వడంతో ఆవిడ 'ముద్దమందారం' అన్న సీరియల్‌తో మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి పరిచయమైంది. ఇలా సినిమాలంటూ, సీరియల్స్ అంటూ తిరుగుతూ ఉంటే తనూజ తండ్రికి తనూజ చేస్తున్న పనులు నచ్చేవి కాదట. కూతురు మీద కోపంతో దాదాపు 3 ఏళ్ల పాటు కూతురుతో మాట్లాడకుండా దూరంగా పెట్టాడట. అది ఆవిడని మానసికంగా బాగా కృంగతీసిందని, తనకి తన తండ్రి అంటే ఎంతో ప్రేమ, గౌరవమని, అలాంటి తన తండ్రి తనని సపోర్ట్ చేయలేదని, పైగా మాట్లాడకుండా 3 ఏళ్ల పాటు దూరంగా పెట్టాడని తను చాలా బాధపడిందట. అలా తండ్రి గురించి ఆలోచిస్తూ ఏడవని రోజు లేదు అంటూ చెప్పుకొచ్చింది. కాకపోతే మొదట్లో ఎలాగైతే కోపంతో తనను దూరం పెట్టినా తర్వాత తాను కెరియర్‌లో నిలదొక్కుకొని పట్టుదలతో పైకి రావడం చూసి తన తండ్రి చాలా సంతోషించాడని, ఎప్పుడూ ఆ విషయాన్ని మాత్రం తనతో చెప్పలేదు కానీ తనకి సంతోషాన్ని ఇచ్చారన్న నమ్మకం అయితే నాకు ఉంది అంటూ 'బిగ్ బాస్' ప్రిలిమినరీ షోస్‌లో పాల్గొన్నప్పుడు తనూజ కూడా చెప్పుకురావడం జరిగింది. ఇదిలా ఉంటే 'ముద్దమందారం' డైలీ టీవీ సీరియల్‌లో నటిస్తున్న రోజుల్లోనే సీరియల్ యాక్ట్రెస్‌గా మన తెలుగు ప్రేక్షకుల్ని బాగా అలరించింది. అంతేకాదు తెలుగులో ప్రసారమైన పలు డాన్స్ షోస్‌లో కూడా పాల్గొనడం జరిగింది.
ఇక ముద్దమందారాల్లో తాను హీరోయిన్గా, పవన్ సాయి హీరోగా నటించడం, ఆ సీరియల్లోని వీరిద్దరి కెమిస్ట్రీని చూసి చాలామంది ఈ జంట ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకోబోతున్నారు అన్న రూమర్స్ కూడా వచ్చాయి. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే పవన్ సాయికి అప్పటికే పెళ్ళైపోవడం. ఎప్పుడైతే ఈ రూమర్స్ వచ్చాయో ఇక ఆ తర్వాత పవన్ సాయి కూడా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో తనకి పెళ్ళైపోయిందని తన భార్యని కూడా తన సోషల్ మీడియా ద్వారా అందరికీ పరిచయం చేస్తూ ఓ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక అలా తెలుగు బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి ముద్దమందారం, అగ్ని పరీక్ష, అందాల రాక్షసి వంటి డైలీ టీవీ సీరియల్స్తో మనల్ని ఆకట్టుకుంటోంది. అలాంటి తనూజాకి ఇప్పుడు మొట్టమొదటిసారిగా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొనే అవకాశం రావడం జరిగింది. అలా హౌస్లోకి అడుగుపెట్టిన తనూజ ప్రస్తుతానికి హౌస్లో తాను అందరికీ వంట చేసి పెడతాను అని చెప్పడం, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లని చాలా ఛాలెంజ్గా తీసుకుంటూ చాలా బాగా ఆడటం మాత్రమే కాదు, తోటి కంటెస్టెంట్స్తో గట్టి పోటీ ఇస్తూ ఉంది. పైగా తనకి క్యారెక్టర్ లేదని అన్నారు అంటూ కన్నీరు మున్నీరు అవుతూ కనిపించిన ఆ వీడియోలు కూడా లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేశాయి. అదండి హౌస్లోకి అడుగుపెట్టిన తనూజ సీరియల్ యాక్ట్రెస్గా ఎలాగైతే అందరి గుర్తింపు సంపాదించుకుందో హౌస్లో కూడా తనదైన స్ట్రాటజీతో, తనదైన గేమ్తో చూస్తున్న ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే తనూజాకి సంబంధించిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.